ఈ హెల్మెట్ కాస్ట్ వచ్చేసి 37,000 విత్ వైజర్. అండ్ దీని షెల్ కాంపోనెంట్స్ ఏంటి తెలుసా? ఫైబర్ గ్లాస్, కార్బన్ ఫైబర్ అండ్ కెవ్లార్. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అనేసి మొత్తం దీనికే పెట్టారని ఐ ఫీల్. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, లాట్ ఆఫ్ టెస్టింగ్ తర్వాతనే నేను ఈ స్పెసిఫిక్ హెల్మెట్ అనేది చూస్ చేశా ఫర్ మోటో వ్లాగింగ్. అండ్ దీనిపైన ఆబ్వియస్లీ మీ అందరూ thumbnail చూసేసి ఉంటారు, దిస్ ఇస్ ఎ KYT NZ రేస్. సో రేసింగ్ హెల్మెట్ నువ్వు తీసుకొచ్చి మోటో వ్లాగింగ్ చేస్తా అంటున్నావు, వై బ్రో, రీజన్ ఏంటి, అదంతా కూడా నేను చెప్తా. ఫస్ట్ అయితే లెట్స్ అన్బాక్స్ ది హెల్మెట్. సో ఈ బాక్స్ లో మనకి ఏమేమి వచ్చాయి, ఏమేమి ఐటమ్స్ వచ్చాయి. ఈ హెల్మెట్ కాస్ట్ వచ్చేసి 37,000 విత్ వైజర్, ఆర్ ఎల్స్ ఓన్లీ హెల్మెట్ కావాలి అంటే 35,000 రూపీస్కి దొరుకుతుంది. లెట్స్ అన్బాక్స్ దిస్. ఆబ్వియస్లీ ఈ హెల్మెట్ ని నేను ఆల్రెడీ చాలా సార్లు యూజ్ చేశా, టెస్ట్ చేశాకే నేను ఈ వీడియో పెడుతున్నాను. బికాస్ వితౌట్ టెస్ట్ చేయకుండా హెల్మెట్ చూడడానికి బాగుంది కదా, అబ్బా దిస్ ఇస్ క్రేజీ హెల్మెట్ అది ఇది అని చెప్పాలని నాకు లేకుండే. సో ఆల్ ఐ గాట్ వాస్ వన్ హెల్మెట్, వన్ వైజర్. అది కూడా ఈ వైజర్ నేను కొన్నాను కాబట్టి. మనకి హెల్మెట్తో పాటు వచ్చేది క్లియర్ వైజర్, బట్ నేను డార్క్ స్మోక్ వైజర్ తీసుకున్నాను అండ్ ఇది క్లియర్ వైజర్ అనమాట. ఇంకేం దొరుకుతుంది అంటే ఇంకా ఆబ్వియస్లీ ఫ్యూ మాన్యువల్స్ అండ్ స్టిక్కర్స్ దొరుకుతాయి అంతే. మీకు ఇన్ కేస్ అది కూడా చూపించాలంటే షో యూ. సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట, ఫ్యూ స్టిక్కర్స్ అండ్ ఆబ్వియస్లీ దీని మాన్యువల్ బుక్. సో లెట్స్ ఓపెన్ దిస్ హెల్మెట్. అండ్ దీనికి నేను ఆల్రెడీ నా ఇంటర్కామ్ కనెక్ట్ చేసాను, గోప్రో ది స్టిక్కర్ కూడా కనెక్ట్ చేసి పెట్టేశాను. సో జస్ట్ కెమెరా మౌంట్ చేసి తీసేటట్టు. ఐ విల్ షో యూ దిస్. దిస్ ఇస్ ద KYT NZ రేస్ కార్బన్. మీకు దగ్గర నుంచి ఒకసారి చూపిస్తా. మొత్తం కార్బన్ ఫైబర్ ఫినిష్డ్ అండ్ ISI సర్టిఫైడ్, EC 2206, సైజ్ వచ్చి XS అండ్ దీని వెయిట్ వచ్చేసి 1350 grams. దీనిపైన 1400 grams అని ఉంది, ప్లస్ ఆర్ మైనస్. నాది సైజ్ చిన్నది కాబట్టి ఇట్స్ 1350 grams అనేసి అనుకోవచ్చు. అండ్ దీనిలో వెంట్స్ కూడా వీ హ్యావ్ 4 వెంట్స్, 1 2 3 4 అండ్ ద స్పాయిలర్. సో అదనమాట ఈ హెల్మెట్లో. బ్రో మీరు ఈ స్పెసిఫిక్ హెల్మెట్ ఎందుకు చూస్ చేశారు, రీజన్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి దీని వెయిట్. సో మీరు మోటో వ్లాగింగ్ చేయాలనుకుంటుంటే యూ నీడ్ ఎ గోప్రో మౌంట్ ఇక్కడ చేస్తాం, అది ఆల్రెడీ ఎక్స్ట్రా వెయిట్ యాడ్ చేసేస్తుంది గోప్రో. అంతేకాకుండా ఇంటర్కామ్ పెట్టుకుంటాం. ఇంటర్కామ్ వీడియో మీకు కావాలంటే సపరేట్గా చేద్దాం, వై ఈజ్ ఇంటర్కామ్ యూస్ఫుల్ అదంతా. సో గోప్రో వెయిట్ యాడ్ చేస్తుంది, తర్వాత ఇంటర్కామ్ వెయిట్ యాడ్ చేస్తుంది. ఎస్పెషల్లీ నాకు ADV నడిపినప్పుడు కూడా అంత అనిపించలేదు, కానీ వెన్ ఐ స్టార్టెడ్ రైడింగ్ ది సూపర్ స్పోర్ట్, ఒంగి నడుపుతాం కదా, ఒంగి నడిపేటప్పుడు నాకు ఇది బ్యాక్ పెయిన్ వచ్చేసేది నెక్ దగ్గర. అండ్ లేటర్ ఫ్యూ రైడ్స్ లో ఇన్ కేస్ స్లో వెళ్ళినా అలా ఇక్కడ నుంచి ఇక్కడ పెయిన్ అయ్యేది. సో నా పాతది కూడా హెల్మెట్ ఏదైతే ఉందో రేస్ హెల్మెట్, అది కూడా అమ్మలేదు. అది ఇంకా నేను ట్రాక్ కి స్పెసిఫిక్ గా పెట్టేసుకున్నా. దట్ హెల్మెట్ ఈస్ 1.7 kgs. ఇమాజిన్ 1700 grams ఆ హెల్మెట్. దానిపైన గోప్రో ఇవన్నీ యాడ్ చేస్తుంటే ఒక రేంజ్ లో నెక్ పెయిన్ వచ్చేది నాకు. లైక్ లిటరల్ చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ ఒక హెల్మెట్ తీసేసిన 1 week వరకు కూడా నాకు ఆ హెల్మెట్ ది మొత్తం పెయిన్ ఉండే అనమాట నాకు నెక్ పైన. సో ఆ రీజన్ వల్ల ఇంకా నా వల్ల కాలేదు. ఐ థాట్ చలో వ్లాగింగ్ కి మాత్రం సపరేట్ హెల్మెట్ తీసుకోవాల్సిందే, ఇంకా దీంతో అయితేలే అని చెప్పేసి ఈ హెల్మెట్ తీసుకున్నా. అండ్ మ్యాన్ ఐ లవ్ దిస్ హెల్మెట్. అండ్ ఇదే ప్రైజింగ్ లో మీరు ఒక 32,000 పెడితే LS2 వస్తుంది. మీరు నా వీడియోస్ చూసేసి ఉంటే దానిలో కూడా LS2 ఉంటుంది. సౌరభ్ అన్నది అన్బాక్సింగ్ వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్ లో పెడతా ఇన్ కేస్ యూ గైస్ వాంట్ టు చెక్ దట్ హెల్మెట్ అవుట్. సో అది LS2 థండర్ కార్బన్. అది దీనికంటే లైట్ వెయిట్, అది 1280 grams సంథింగ్ పడుతుంది. అదెందుకు చూస్ చేయలే బ్రో, ఇంకా ఎక్స్ట్రా 50 grams లేదంటే 80 grams సంథింగ్ ఎక్స్ట్రా ఇదెందుకు తీసుకున్నారు? అండ్ 80 grams అంతా ఫరక్ పడుతుందా? యాక్చువల్లీ ఫరక్ పడుతుంది, 80 grams కూడా విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ నేను ఇది స్పెసిఫిక్ గా ఎందుకు చూస్ చేశానో చెప్తా. ఆ హెల్మెట్ లో నాకు ఒక ఇష్యూ ఏముందంటే, దాని మౌత్ దగ్గర వెంట్ ఓపెన్ చేస్తే దానికి ఇక్కడ హోల్ లాగా ఉండే, సో అది సీదా నా మూతికి కొడుతుండే అనమాట ఎయిర్. నేను నా మైక్ అక్కడే ప్లేస్మెంట్ చేస్తా, సో అక్కడ విండ్ నాయిస్ వచ్చేస్తుంది మళ్ళీ మైక్ మొత్తానికి అని చెప్పేసి అదొక డౌన్ ఫాల్ ఉండేది. అంతేకాకుండా దానికి గోప్రో మౌంట్ పెట్టాలంటే కూడా కొద్దిగా డిఫరెంట్ ఉండే, ఎందుకంటే దాన్ని చిన్న ఏదైతే ఇప్పుడు నేను దీనికి ఇక్కడ స్టిక్ చేశానో ఇక్కడ అంతా ఏం లేదు, అది కొంచెం షార్ప్ ఉండి ఇంకా కిందకు కూడా ఉండే అనమాట దాని వెంట్. అది ఇంకొక ఇష్యూ ఉండే. ఆ హెల్మెట్ లో స్పెసిఫిక్ గా ఇంకేం ఇష్యూస్ ఉంది అంటే, ఇంకొకటి నా హెడ్ సైజ్ కి ఏదైతే ఉందో ఆ హెల్మెట్ నా హెడ్ కి సెట్ కాలే. అందుకే అంటాను, మీరు ఏ హెల్మెట్ కొనాలనుకుంటున్నా ఆన్లైన్ లో లుక్స్ చూసి కొనకండి. ఏదైనా స్టోర్ మీ దగ్గర ఉంటే ఆ స్టోర్ కి వెళ్ళండి, యూ చెక్ దట్ హెల్మెట్, మీరు సైజింగ్ చెక్ చేసుకోండి, మీకు హెల్మెట్ ఎట్లా ఫిట్ అవుతుందో చెక్ చేయండి. వేర్ ఇట్ ఫర్ 5 minutes, మీకు అర్థమవుతుంది. మీరు ఎందుకంటే నిల్చొని ఉంటారు కాబట్టి వెయిట్ మీకు అర్థమైపోతుంది. అండ్ అక్కడ నాకు ఆ హెల్మెట్ ఇలా షెల్ అది నొప్పి వచ్చేది అనమాట, ఈ పాయింట్స్ లో గుద్దుతుండే. అది ఇంకొక డౌన్ ఫాల్. ఇంకా మనకి హెల్మెట్ వేసుకున్నప్పుడు హెడ్ ఎక్ వస్తుంది అంటే
పాయింట్లెస్ ఆ హెల్మెట్ కొనేసి. బట్ ఆ హెల్మెట్ కూడా ఇస్ అ సూపర్బ్ హెల్మెట్. ఇన్ కేస్ మీకు ఫిట్ అవుతుంది అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఆ హెల్మెట్ తో కంపేర్ చేస్తే నాకు ఈ హెల్మెట్ ఏరోడైనామిక్స్ గా ఇంకా ఎక్కువ నచ్చింది. అంతేకాకుండా దీనిలో విండ్ ఫ్లో ఇంకా ఎక్కువ ఉంది. సో వెంట్స్ దీన్ని ఓపెన్ చేసాక గాలి ఇంకా ఎక్కువ ఆడుతుంది కంపేర్ టు దట్ హెల్మెట్. ఆ హెల్మెట్ నుంచి నేను ఒకటి తీసుకొని దీంట్లో వెయ్యాలి అనుకుంటే అదేంటంటే వైజర్ లాక్. సో దట్స్ వన్ థింగ్. నా ప్రతి హెల్మెట్ కి ఆల్మోస్ట్ వైజర్ లాక్ ఉన్న హెల్మెట్స్ కొంటాను నేను జనరల్లీ. ఎందుకంటే నాకు అయినా చిన్న క్రాష్ లో ఒకసారి నా వైజర్ విరిగిపోయి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నాకు ఆ భయం ఉండే వైజర్ ఉంటే లాక్డే ఉండాలని చెప్పి. బట్ KYT వాళ్ళ దాంట్లో NZ రేస్ కి లేదు. KYT KX1 GP అని కొత్తగా రీసెంట్ గా వచ్చింది హెల్మెట్, దానికి ఉంది. బట్ ఆ హెల్మెట్ 57,000 రూపీస్ పడుతుంది, విచ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అందుకని తీసుకున్నా. బట్ దీని లాకింగ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో టాప్ నాచ్ బికాస్ ఇట్స్ రేస్ ఓన్ హెల్మెట్స్ కాబట్టి. ఇవి మోటో జీపీలో కూడా వాడుతుండే ఒకప్పుడు. ఇప్పుడు ఆబ్వియస్లీ KX1 GP వచ్చింది కాబట్టి అది వాడుతున్నారు. ఒకప్పుడు దిస్ వాజ్ అ మోటో జీపీ హెల్మెట్. అండ్ దీనిలో FIM సర్టిఫైడ్ కూడా ఉంది. బట్ ఈ స్పెసిఫిక్ హెల్మెట్ ఈస్ నాట్ అన్ FIM సర్టిఫైడ్. కాకపోతే సేమ్ క్వాలిటీ లెవెల్స్, జస్ట్ సర్టిఫికేషన్ దీనికి ఇవ్వలే. బికాస్ ఇప్పుడు దీన్ని FIM సర్టిఫైడ్ చేస్తే దీన్ని ఆల్మోస్ట్ కాస్టింగ్ మళ్ళీ ఇంకొక 10,000 పెరిగిపోతుంది అని చెప్పేసి దే డిడ్ంట్ డూ దాట్. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇది ఇక్కడికి వెళ్ళి పర్ఫెక్ట్ గా లాక్ అయిపోతుంది. అండ్ చాలా మంది రేస్ లో కూడా ఇది వేసుకొని పడ్డారు మన ఇండియాలోనే. వాళ్ళది వైజర్ ఓపెన్ అయిపోవడం కానీ విరిగిపోవడం కానీ ఏం జరగలే. సో అలా చూసి అదంతా ఆలోచించాకే తీసుకున్నా. అండ్ ఈవెన్ అన్నవాళ్ళు హూ ఆర్ ఇన్ టు రేసింగ్, హూ ఆర్ నేషనల్ ఛాంపియన్స్, ఈవెన్ దే సెట్ గో విత్ ది KYT NZ రేస్ అని చెప్పేసి చాలా బాగుందని చెప్పేసి. చలో ఏరోగా బాగుంది, వెంట్ కూడా బాగుంది. మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు గాలి ఆడాలి లోపల మెయిన్ థింగ్, ఎందుకంటే చాలాసేపు మాట్లాడతాం కాబట్టి అది కూడా అయిపోయింది చెక్. అండ్ మెయిన్ థింగ్ ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ఫ్యూ ఫ్రెండ్స్ సజెషన్స్ బ్లాక్ హెల్మెట్ తీసుకున్నా. నేను జనరల్లీ బ్లాక్ హెల్మెట్ ప్రిఫర్ చేయ. నాకు కొంచెం బ్రైటర్ కలర్ హెల్మెట్స్ కావాలి. మీరు నా పాత హెల్మెట్ చూసింటే కూడా దానిలో నియాన్ ఉంటుండే, ఆరెంజ్ ఉంటుండే, బ్లాక్ ఉంటుండే, ఒక డిఫరెంట్ టెక్స్చర్స్ ఉంటుండే గ్రీన్ది కూడా. సో అది ఇంకా కొంచెం ఎలివేట్ అయ్యేది. ఇప్పుడు రోడ్ పైన అది వెళ్తే అరే ఆ హెల్మెట్ ఇట్లా తెలుస్తుంది ఒక డిఫరెంట్ హెల్మెట్ మెరుస్తుందని. బట్ దిస్ హెల్మెట్ ఐ విల్ కన్సిడర్ మోర్ యాజ్ హాట్ హెల్మెట్ అన్నట్టు, కొంచెం హాటర్ సైడ్. మనం రీల్స్ చేసినా ఏం చేసినా ఇప్పుడు ఎస్పెషల్లీ సూపర్ బైక్స్ తోటి కానీ సూపర్ స్పోర్ట్ బైక్స్ తో కానీ బ్లాక్ హెల్మెట్స్ క్రేజీ అంటే క్రేజీ సూట్ అవుతుంది. నేను తీసుకున్న తర్వాత నాకు కూడా మస్తు అనిపిస్తుంది బ్లాక్ హెల్మెట్ చూస్తుంటే. ఫొటోస్ కానీ ఏదైనా కానీ అసలు మ్యాడ్. మీరు నా ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయొచ్చు. సూపర్ బైక్స్ తో దిగా, నా బైక్ తో కూడా దిగా. అల్టిమేట్ ఉంది లుక్స్ వైజ్ మాత్రం. అండ్ అంతేకాకుండా మీరు ఎప్పుడైనా హెల్మెట్ కొంటే దాని వెయిట్ ఏదైతే రాసిందో దాని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో కూడా మీకు తెలియాలన్నమాట. సో దీని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మంచిగా ఈవెన్లీ స్ప్రెడ్ అయ్యి ఉంది. జనరల్ గా కొన్ని హెల్మెట్స్ కి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ వెనకాల ఎక్కువ ఉండడం కానీ సెంటర్ లో ఎక్కువ ఉండడం కానీ అలా అవుతుంది, విచ్ విల్ కాజ్ యూ హెడ్ పెయిన్ ఆబ్వియస్లీ. అండ్ అంతేకాకుండా సో దిస్ షెల్ ఈస్ మేడ్ ఆఫ్ కార్బన్ ఫైబర్, గ్లాస్ ఫైబర్ అండ్ కెవ్లార్. కెవ్లార్ ని లిటరల్ గా టర్మ్స్ లో చెప్పాలి అంటే స్టీల్ కి 10 times టఫర్ అనమాట అది. అండ్ దీనిలో ADT టెక్నాలజీ EPS కూడా ఉంది. బేసిక్గా ఎయిర్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది, డ్రాగ్ కూడా ఎయిర్ది ఎక్కువ ఉండదు. సో బేసిక్గా ఇది విండ్ టన్నల్ టెస్టెడ్ కూడా. సో ఎయిర్ ఎంత లోపలికి ఇట్లా వెళ్తుందో హెల్మెట్ ఇలా డ్రాగ్ అయిపోదు. హెల్మెట్ మాత్రం ఇలానే ఉంటుంది, బట్ ఎయిర్ ఫ్లో లోపల ఉంటుంది అండ్ బయటకి వెంట నుంచి అంత ఈజీగా వెళ్ళిపోతుంది. అలానే మన హెడ్ని కూడా కూల్ ఉంచుతుంది అనమాట. సో అలా చాలా టెక్ ఉంటుంది ఒక హెల్మెట్ బిహైండ్. మీరు మోస్ట్లీ హెల్మెట్ కి మెటీరియల్ ఇంకా R&D పైననే పే చేస్తారు. అందుకే హెల్మెట్స్ కూడా అంత ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటాయి. మీరు ఎంత ప్రైస్ పెడితే మీకు అంత క్రేజీ హెల్మెట్స్ వస్తాయి అనమాట. మిగతాదంతా ఈ హెల్మెట్ గురించి బైక్ పైన మాట్లాడుకుందాం. సో KYT ది వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ క్రేజీ, లిటరలీ క్రేజీ ఉంది వెయిట్ డిస్ట్రిబ్యూషన్. సేఫ్ హెల్మెట్ అనమాట ఇది. అండ్ ఆల్ ది రేసెస్ MMRT లో రేసింగ్ నేషనల్స్ జరిగినప్పుడు దే ఆల్సో యూస్ KYT ఆర్ ద స్పాన్సర్స్. అండ్ చాలా వరకు అందరు KYT వాడతారు. సో అది ఇంకొక రీజన్ ఉండే. అండ్ హెల్మెట్ లుక్స్ వెరీ వెరీ ప్రీమియం అండ్ వెరీ గుడ్. ప్రస్తుతానికి కంప్లైంట్స్ అంటూ ఏం లేదు. చాలా ఎయిర్ ఫ్లో కూడా ఉంది ఫర్ సిటీ అవనివ్వండి, దేనికైనా అవనివ్వండి. ఇట్స్ రియల్లీ నైస్. ఒకటే ఏం డిసప్పాయింట్ ఏంటంటే పిన్ లాక్ ఇవ్వలేదు, చిన్న బ్యాక్ ప్యాక్ లాగా ఏమి ఇవ్వలేదు లైక్ LS2 వీటికి ఇచ్చినట్టు. అండ్ వైజర్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు. వైజర్ కూడా బ్లాక్ వైజర్ ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సింది వచ్చింది. సో ఆల్రెడీ హెల్మెటే 35K, మళ్ళీ వైజర్ ఇంకొక 2000. సో అదొకటి కొంచెం నాకు వీళ్ళు అది ఫ్రీగా ఇవ్వడం లాంటివి ఏమైనా చేస్తే ఇంకా బాగుంటుంది అని అనిపించింది. బట్ మేబీ వీళ్ళు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అనేసి మొత్తం దీనికే పెట్టారని ఐ ఫీల్. బట్ స్టిల్ ఎంతో కొంత చేసి ఉండొచ్చు. సో మెయిన్గా మోటో వ్లాగింగ్ కోసం తీసుకున్న ఇది కెమెరా ఇప్పుడు పెట్టుకొని వెళ్తున్నా. నాకు నెక్ పెయిన్ అయితే రావట్లేదు సిటీలో కూడా. ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఐ గెస్ ఇప్పుడు నేను దీంట్లో కార్డో ఇంకా GoPro పెట్టిన తర్వాత కూడా నా MT-KRE హెల్మెట్ ఇంకా కొంచెం హెవియర్ ఉంటుంది. అది 1.7 kgs. అండ్ ఇది 1300 grams. GoPro ఇవన్నీ యాడ్ చేసినా పోనీ ఒక 400 grams వేసినా కూడా ఇది ఆ హెల్మెట్ అంతే అవుతుంది. కానీ వెయిట్ మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. సో ఎవరైనా మోటో వ్లాగ్స్ కోసం హెల్మెట్ తీసుకుంటున్నారంటే గో ఫర్ ది లైటెస్ట్
బెస్ట్ హెల్మెట్ పాసిబుల్. లేదు అంటే చాలా సఫర్ అవుతారు తర్వాత. అండ్ దీని ఫిట్మెంట్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ రియలీ గుడ్. అండ్ చాలా మంది ఏమన్నారంటే KYT N series లో యాక్చువల్లీ విండ్ చాలా ఎక్కువ వస్తుంది, విండ్ నాయిస్ లోపలికి అని చెప్పి. బట్ నేను కార్డో ఇంటర్కామ్ సిస్టమ్స్ స్పీకర్స్ అవి పెట్టిన తర్వాత యాక్చువల్లీ నాకు పెద్దగా విండ్ నాయిస్ అంటూ ఏం రావట్లేదు, లోపలికి ఎంటర్ అవ్వట్లేదు, బికాస్ మై ఇయర్స్ ఆర్ కవర్డ్. అండ్ బాక్స్ అయితే మీరు చూసేసారు ఏమేమి వచ్చాయో అని చెప్పేసి. అండ్ దీని షెల్ ఇస్ టాప్ నాచ్, దీని EPS ఇస్ టాప్ నాచ్. దీని వైజర్ కూడా ఇట్స్ అన్ ఆప్టిక్ 1 వైజర్ అనమాట. దీంట్లో 3 types ఆఫ్ వైజర్స్ ఉంది, ఆప్టిక్ 1, 2, 3. సో ఆప్టిక్ 1 ఏంటంటే విజన్ కరెక్టెడ్ అనమాట. ఇప్పుడు మనం జనరల్ గా మన నార్మల్ ఐస్ తో చూసినప్పుడు ఎలా ఉంటుందో విజన్ అంతా, ఈ వైజర్ తో విజన్ అంతా సేమ్ అలానే ఉంటుంది. సో లిటరలీ ఆ లెవెల్ ఆఫ్ క్లారిటీ. అండ్ ఆప్టిక్ 1 ఇస్ ది టాపెస్ట్ వైజర్ అనమాట. ఇంకా సో వైజర్ మ్యాటర్ లో కూడా దీని అది ఉంది. అండ్ దీని వైజర్ చేంజ్ చేయాలన్నా కూడా ఆ ఇంటర్చేంజింగ్ ఏదైతే లాకింగ్ సిస్టమ్ ఉందో అది కూడా చాలా ఈజీ ఉంది. జస్ట్ బటన్ క్లిక్ చేసి చిన్నగా పుల్ ఇస్తే చాలా బయటకు వచ్చేస్తుంది. సో వైజర్ చేంజ్ చేసుకోవాలన్నా ఇట్స్ లైక్ ఏ క్విక్ చేంజ్, తొందరగానే వైజర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ KYTలో దీనికి వైజర్ ఆప్షన్స్ వచ్చేసి బ్లూ ఉంది, ఇరిడియం బ్లూ ఉంది, బేసిక్గా 2 types ఆఫ్ బ్లూ ఉన్నాయి అనమాట. అండ్ ఇంకొకటి ఫుల్ డార్క్ స్మోక్ ఉంది, లేదంటే లైట్ స్మోక్ ఉంది. అండ్ దెన్ సిల్వర్ ఉంది, ఇంకా క్లియర్ అంతే అనుకుంటా. నాకు వచ్చేసి యాక్చువల్గా నాకు కావాల్సింది ఇరిడియం గోల్డ్, ఏదైతే మన రెడ్ గోల్డ్ ఇవన్నీ మిక్స్ అవుతాయో. బట్ అది యాక్చువల్గా KYTలో లేదు, ఫర్ NG రేస్ మాత్రమే. బట్ TT కోర్స్, రీవో వీటిలో అన్నిటికీ ఉన్నాయి. అండ్ ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే హెల్మెట్ తీసేసుకుంటే ఇంకొక 3-4 years లేదా 5 years దాకా మోస్ట్లీ హెల్మెట్ మార్చాల్సిన అవసరం రాదు. ఎవ్రీథింగ్ విల్ స్టే ఇంటాక్ట్, క్రాష్ అలా ఏం అవ్వకపోతే అలా అని చెప్పేసి ఇంకా తీసుకున్నా. వాడి క్యూట్. అండ్ లుక్స్ వైజ్ కూడా యాజ్ యూ గైస్ కెన్ సీ చాలా ప్రీమియం అనిపిస్తుంది హెల్మెట్, ఎస్పెషల్లీ బ్లాక్ కార్బన్ కదా, అది కూడా గ్లాస్ ఫినిష్. సో ఏప్రిల్ RS 457 తోటి అది ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, విచ్ మేక్స్ మీ ఈవెన్ మోర్ హ్యాపీ. ఏరోడైనమిక్స్ వైజ్, వెంటిలేషన్ వైజ్, కుషనింగ్ వైజ్, కంఫర్ట్ వైజ్, ఎవ్రీథింగ్ ఈస్ రియలీ గుడ్. మీరు ఎవరైనా KYT N series తీసుకోవాలి అనే ప్లాన్ లో ఉన్నారు లేదా అనుకుంటున్నారు అంటే జస్ట్ కళ్ళు మూసుకొని గో ఫర్ ఇట్. ఇట్స్ అ వెరీ గుడ్ హెల్మెట్. లెట్ మీ నో కామెంట్స్ లో మీకు ఇంకేమైనా కావాలా, ఈ హెల్మెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే అది కూడా ఐ విల్ క్లియర్ అవుట్. అండ్ ఇంకొకటి దీనికి పిన్ లాక్ సపోర్ట్ ఉంది అండ్ టేర్ ఆఫ్ సపోర్ట్స్ కూడా ఉన్నాయి. బట్ అది కూడా వాళ్ళ బాక్స్లో వేయలేదు. ఇఫ్ యూ గైస్ వాంట్ యూ కెన్ బై అండ్ పుట్ ఇట్. సో that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the